స్వేచ్ఛగా 11 మంది నామినేషన్లు వేసి ప్రచారం చేసుకున్నారు. అంటే ఈ రెండు పార్టీలు మినహాయిస్తే అనేదానికి, ఎందుకంటే వైసీపీ టీడీపీ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులకి కారణం అంటే రాష్ట్ర స్థాయి నేతలందరినీ కూడా దించి వైసీపీ అక్కడ ప్రచారం చేయడం కావచ్చు. దీన్ని చాలా మరి ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారో, ఒక జెడ్పీటీసీ ఎన్నికను అలా తీసుకొని ఉద్రిక్త వాతావరణాన్ని కల్పించింది. సరే, ఏదైనా సరే 11 మంది నామినేషన్ వేసి వాళ్ళ ఓటర్లందరూ కూడా తమ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా స్వేచ్ఛగా వినియోగించుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు సార్? ముందుగా సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, సోదరు రజనీ గారికి, మీకు వీక్షకులకు నా నమస్కారాలండి. మీరు చెప్తా ఉన్నారు, గతంలో కాదు ఎప్పుడూ కూడా నాకు తెలిసినందుకు 30 సంవత్సరాల నుంచి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏలుబడి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా పులివెందుల పంచాయతీ మొదలుకొని పులివెందుల ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఏ రోజు కూడా ఎప్పుడో ఒకసారి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైనటువంటి ఒక ఎస్పీని పెట్టి ఎలక్షన్ జరిగినప్పుడు తప్ప సహజంగా వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఇంట్లో కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. పులివెందుల సర్పంచ్ ఎవరు ఉండాలి, ఎంపీటీసీలు ఎవరు ఉండాలి, లేకపోతే దానికి సంబంధించి ఎమ్మెల్యే ఎవరు ఉండాలి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకొని రాసుకుంటారు. నామినేషన్లు వేసే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉండేది కాదు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ప్రజాస్వామ్య విజయం. మేము తెలుగుదేశం పార్టీ అక్కడ జెడ్పీటీసీగా గెలుస్తుందా ఓడిపోతుందా అనే దాని మీద నేను పోను. అది ఎందుకంటే తెలుస్తుంది, ఇంకొన్ని గంటల్లో తెలుస్తుంది ఏమవుతుంది అనేది. కానీ మేము ఏ రోజు కూడా ఎవరో నామినేషన్ వేయలేని పరిస్థితుల నుంచి ఇవాళ మీరు చెప్పినట్టే అనేక మంది ఎవరైతే నామినేషన్లు వేయదలుచుకున్నారో, పోటీ చేయదలుచుకున్నారో ప్రశాంతంగా వచ్చి నామినేషన్లు వేశారు. ఇప్పుడు పోలింగ్ 45% దాకా జరిగింది. ఎక్కడా కూడా గతంలో పోలింగ్ జరిగితే బూత్ క్యాప్చరింగ్, బాంబులు వేయటం ఇవన్నీ చేసేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. మరి వాళ్ళ ఆ పరిస్థితి లేదు. మేము పూర్తి స్వేచ్ఛ. నిజంగా మేము తలుచుకుంటే, మా నాయకులు అక్కడ తలుచుకుంటే నిజంగా వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసే పరిస్థితి ఉండదు. మేము చేయగలుగుతాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా అప్పుడు పోటీ పెట్టి మా మారెడ్డి రవీందర్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్సీగా గెలిచాడు. మొన్న మేము ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ గవర్నమెంట్లోనే మేము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము గెలవటం జరిగింది. ఇవన్నీ జరిగింది. కానీ ఇవాళ మేము ఎక్కడా కూడా వాళ్ళలాగా అధికార దుర్వినియోగానికి పాల్పడలా. మేము స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకొని ఇచ్చాం. స్వేచ్ఛగా పోలింగ్ జరుగుతూ ఉంది. మేము ఎక్కడా కూడా అవినీతి అరాచకాలకు మేము పాల్పడలేదు. ఇది తొలి విజయం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మాకు అక్కడ జెడ్పీటీసీ ఫలితం ఉందో దాని గురించి కంటే, ఆ విజయం కంటే ఈ విజయం అనేది ప్రజాస్వామ్య విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో కూడా 1996లో అక్కడ ఎన్నికలు జరిగితే రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా నియోజకవర్గాలు బూత్ క్యాప్చరింగ్ పాల్పడతాడు. ఆయన ఎప్పుడు కూడా ఎంపీగా నిలబడినప్పుడు. మరి అటువంటిది 96లో ఒకసారి కందుల రాజమోహన్ రెడ్డి గారిని ఎంపీగా పెట్టి పోలింగు చాలా స్ట్రిక్ట్గా ఆ రోజు ఎస్పీ గారు ఎక్కడా కూడా రిగ్గింగ్ జరగటానికి వీల్లేదు అని చెప్పి అన్నీ పగడ్బందీగా నిర్వహిస్తే చివరి రౌండ్ అప్పటికి కూడా పులివెందుల్లో మాత్రం 30-40 వేలు ఓటు రిగ్గింగ్ చేసుకున్న తర్వాత అతి కష్టం మీద 96లో ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి 5236 ఓట్ల మెజారిటీతో చచ్చి బతికి చివరి రౌండ్లో బయటపడ్డాడు. అది వాళ్ళకున్న పలుకుబడి. ఏది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగితే అటువంటి పరిస్థితి సృష్టించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కానివ్వండి, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ బంధుగణం కానివ్వండి, ఈనాటి ఎంపీ వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చినటువంటి అవినాష్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా అక్కడ ప్రజాస్వామ్యం కూని అవ్వటానికి వైఎస్ కుటుంబం ఆ రోజులోనే పౌర హక్కుల సంఘం వాళ్ళు పాలెగాళ్ల రాజ్యం రాయలసీమలో అని చెప్పి కూడా ఒక పుస్తకం రాయటం జరిగింది. ఆ పుస్తకంలో పాలెగాళ్ల రాజ్యంలో వైఎస్ కుటుంబ అరాచకాలు, హత్యలు అవన్నీ కూడా రాయటం, పొందుపరచడం జరిగింది. మరి ఇవాళ ఇక నుంచి జరిగే అన్ని ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యం విజయవంతంగా నడుస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అక్కడ. మరి నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఇప్పుడు 30-40 సంవత్సరాల తర్వాత ఒక జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది కాబట్టి మేము గెలుస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదైతే నీ పులివెందుల్లో అంటే సార్, ఒకటి నిజానికి ప్రజలు కోరుకుంటుంది ఇదే కదా, స్వేచ్ఛగా ఓటు ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరగాలి. అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాలని అనుకుంటున్నారో
పోటీ చేసే ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారందరిని కూడా స్వేచ్ఛగా నామినేషన్ వేసుకునే వాళ్ళు. ఇది కదా చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది ఇది. ఇది వాళ్ళ జరుగుతుంటే ఇబ్బంది ఏంటి వైసీపీకి? ఏం లేదండి, అంతకుముందు రాజశేఖర రెడ్డికి పోటీగా ఒక ఇండిపెండెంట్ చంపేసి కూడా వాళ్ళు నామినేషన్ ఆ రోజు వాళ్ళ ఇంటర్నల్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్సెస్ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్లో కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చంపి వాయిదా వేయించారు. అంత ఘనమైన చరిత్ర వైఎస్ కుటుంబానికి. వైఎస్ కుటుంబం ఇవాళ ఏంటంటే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పూర్తిగా పోయినసారి ఎమ్మెల్సీ కూడా ఓడిపోయాము, అంతకుముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మనం ఎటువంటి పరిస్థితుల్లో దొమ్మి చేసైనా దౌర్జన్యం చేసైనా ఓట్లు కొనైనా చీరలు పంచైనా ఏదైనా గెలవాలి. ఇక్కడ గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో పరువు పోద్ది. ఇప్పటికే పరువు పోయింది. ఇప్పటికే కేవలం అతను పులివెందుల శాసనసభ్యుడు అనే తప్ప ఇంకొక పదవి లేదు అతనికి. అందువల్ల ఏం చేయాలా అని చెప్పేసి వాళ్ళకి పాలుపోక గత వారం బట్టి చేయని అరాచకం లేదు అక్కడ. అదేమంటే ఇక్కడ ఒక అప్పిరెడ్డి వీళ్ళందరూ తయారయ్యి ఎన్నికల కమిషన్ తప్పుడు ఫిర్యాదులు చేయటం, అక్కడేమో మమ్మల్ని దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి ఒక ఫిర్యాదులు ఒక క్రియేట్ చేయటం, ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఇవాళ ఇక్కడ వైఎస్ నిన్న రాత్రి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం సాక్షిగా ఓటేసుకోండి, ఆయన గుర్తు చేసుకోండి ఓటేసేటప్పుడని సెంటిమెంట్గా కూడా వాళ్ళు సెంటిమెంట్ రెచ్చగొట్టే విధంగా కూడా ఆ ఎంపీ మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ స్థాయికి దిగజారిపోయారు. మీకు గుర్తుందో లేదో, కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీ కుప్పం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిస్తే నైతికంగా దెబ్బతీయొచ్చు ఆయన్ని. కుప్పంలోనే ఓడిపోయాడు చంద్రబాబు. ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని దాంట్లో ఆ పాపాల పెద్దిరెడ్డిని అక్కడికి పంపించి ఇంకా అనేక మంది వైసీపీ నాయకుల్ని దించి కోటాను కోట్లు మంచినీళ్ళ ఖర్చు చేసి ఆ రోజు వాళ్ళు చెయ్యని అరాచకం అంటూ లేదు చేసి అక్కడ మున్సిపాలిటీ 2-3 జెడ్పీటీసీలు ఎంపీపీలు కైవసం చేసుకోవటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పిఎస్సి మీటింగ్ జరిగితే అసెంబ్లీ నడుస్తూ ఉంది. నాకు తెలిసి ఎంత దుర్మార్గంగా ఎంత అధికార మదంతో మాట్లాడాడు పిఎస్సిలో మా అచ్చెన్నాయుడు గారితో. ఇప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మొహం ఎలా ఉంటుందో చూడాలని నా కోరికగా ఉందని మాట్లాడాడు. అతను మనిషా పశువా ఫ్యాక్షనిస్టా ఏం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిని? ఇవాళ నేనంటా ఉన్నా, ఇవాళ పులివెందుల్లో ఎన్నిక జరుపుతూ ఉంది. నువ్వు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పట్టుమని డజన్ సీట్లు గెలవలా నువ్వు. ఇవాళ నువ్వు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు? నీ మొహం చూడాలని ఉంది లేకపోతే అని మేము కూడా మాట్లాడచ్చు, కానీ మేము ఎప్పుడు అట్లా మాట్లాడం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను రక్షించే నాయకులు మా కూటమి నాయకులు. మేము ఎక్కడ కూడా మన కక్ష సాధింపు ఏంటండి పెద్ద పెద్ద నాయకులు సార్ ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు, లేకపోతే సోమనాథ్ చటర్జీ వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఓటమి పాలయ్యారు. ముఖాలు చూసేదేంటి? ఏం మాటలవి? కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం నేర్పారు. నేను కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం నేర్పుతారని చెప్పేసి ఆశాభావంతో ఉన్నా. సరే, ఏదైనా పోలింగ్ జరుగుతుంది కాబట్టి